హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేయూత పెన్షన్దారులకి బిగ్ అలర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ చేయూత పెన్షన్లని పొందుతున్నటువంటి 93,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో, ఇందులో దాదాపు 10% మంది, అంటే దగ్గర ఒక 10,000 మంది కూడా అనర్హులు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే లెక్కలు తీయడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద సోషల్ ఆడిట్ అనేది కొన్ని గ్రామాలలో నిర్వహించగా అక్కడ దాదాపు ఉన్నటువంటి పెన్షన్దారుల దగ్గర 10% వరకు అనర్హులు ఉన్నారు అని చెప్పేసి తేలడం అయితే జరిగింది. అందుకని ప్రతి గ్రామాన ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క సోషల్ ఆడిట్లని నిర్వహించి అనర్హులని ఏరివేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. అదేవిధంగా 4,016 రూపాయలు, 6,016 రూపాయలు పెన్షన్ హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలి అని చెప్పేసి, కొత్త వారికి పెన్షన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ దరఖాస్తులు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కనుక మనం చూసినట్టయితే, ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఆర్టికల్. బోగస్ పింఛన్ల ఏరివేత అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పింఛన్ల పంపిణీని పరిశీలిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్ కిషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అనర్హుల గుర్తింపునకి సోషల్ ఆడిట్, పక్కాగా పంపిణీకి చర్యలు అని చెప్పేసి కూడా మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చేయూత పథకం ద్వారా పంపిణీ చేస్తున్న పింఛన్లలో అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందించేలా ముఖ గుర్తింపు యాప్, ఆల్రెడీ వీటిని నివారించడానికి ముఖ గుర్తింపు యాప్ని తీసుకురావడం జరిగింది. గత 4 నెలలుగా ఇదే విధంగా పెన్షన్లని అందించడం అయితే జరుగుతుంది. పెన్షన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం ప్రతి జిల్లాలో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్లో కొత్త పెన్షన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉండగా, ఇక్కడ ఏప్రిల్లో కొత్త పెన్షన్లని ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా హామీ ఏదైతే ఉందో ఆ పెన్షన్లని పెంచాలి. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కూడా ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెలలో ఈ పెన్షన్లని పెంపుదలతో పాటుగా కొత్త పెన్షన్లను కూడా ఇవ్వాలి అని చెప్పేసి, ఈ పెన్షన్ల కంటే ముందే అనర్హులు ఎవరైతే ఉన్నారో, ఈ అనర్హులు అనేది ఏ విధంగా గుర్తిస్తారు అంటే, ఇప్పుడు మనకు పెన్షన్ కేటగిరీ అనేది 57 సంవత్సరాలు దాటినటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏజ్ అనేది 57 కన్నా తక్కువగా ఉన్నటువంటి వారికి కూడా పెన్షన్స్ అందుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నివేదిక అయితే ఉంది. కాబట్టి సో అందులో ఏజ్ అనేది ప్రధానంగా వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. 2 ఐడి కార్డ్స్ చూసేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది, ఆధార్తో పాటు ఓటర్ ఐడి కార్డ్ అనేది. సో దాని తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, వికలాంగులు ఎవరైతే ఉన్నారో సదరణం సర్టిఫికెట్స్ అనేది తీసుకొని ఈ యొక్క పెన్షన్స్ని అయితే పొందడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు ఫేక్ సదనం సర్టిఫికెట్లు అనేది అధికారులు ఇష్యూ చేశారు ఆ టైంలో. సో వాటి వల్ల చాలామంది పెన్షన్స్ అయితే పొందుతున్నారు అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. వీటిని కూడా వెరిఫై చేసి గ్రామ సభల ద్వారా సోషల్ ఆడిట్ అనేది నిర్వహించి, సో వీటన్నింటికి కూడా అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. కాబట్టి సో వీళ్ళందరినీ కూడా గుర్తించి ఏరివేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం అయితే జరుగుతుంది. సో ఇది ఈరోజు మన చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.